ಜಾಸ್ತಿ ಏನ జేసీబీ నన్న రమ్మన్నా ఏంటి మారండి ఏం తప్పు చేసినాయా నా కెండ్లు ఇంత బిరిగి పెరుచుకొని అమ్మా పరమాత్మకి ఏం తప్పు చేసినాయేమో అవునులే సాయంకాలం 6 గంటల దాకా నా కెండ్లు బాగుంటాయి అవును 6 గంటల పెట్టుకే పరంగా పుట్ట పెరుచుకొని వస్తాడు నువ్వు అట్లా పాపం పని చేయంటువా ఎవరు తప్పు చేసినమ్మా అదేలే లేదు యార్మన్ పెట్టి తప్పు చేసినా ఈ తబలా మెట్టుకి ఏమైనా అన్యాయం చేయను లేదా ఈ ఊళ్ళో ఆడవాళ్ళకి ఏమైనా తప్పు చేసినానమ్మా అవును బాబు ఎన్నిక పోవాలి నా కెండ్లు నీకే తెలియరా నేను పేచి 3 దినాలు నీకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి గ్లూకోజ్ వేయించుకుంటాను ಯಾಲ್ರಾ ಗ್ಲೂಕೋಸ್ ಕಾಲನಿ ಗ್ಲೂಕೋಸ್ ಯಾವ್ದೋ ಯಾ ಗ್ಲೂಕೋಸ್ ಗ್ಲೂಕೋಸ್ ಲೇ ಯಾವ್ದೋ ಕೋಸ್ నాకు పైప్లో నాకు పైప్లో వెళ్ళాలంటే అమ్మా బాబు నువ్వు ఆడుండవు ఇక్కడే ఉన్నా బాబు యాడ్ సైడ్కి ఉండవు ఇక్కడే రా ఇక్కడే అంటే ఈ పక్కన నీ ముందరే ఉండ కదరా నా ముందర ఉండవు నా బంగారు నా వజ్రమే అయ్యి నీ ఉంచి మరి యాళ్ళు ఇద్దరం అయిపోయింది ఏం అనుకుంటావా ఏంటి మైక్ రా మైక్ స్టాండ్ స్టాండ్ ఇదే అమ్మకు మేక అమ్మ మేక అమ్మ మేక ఎవర్రా అమ్మా యాడుండవు చెల్లె ఇక్కడే నాయనా అందరూ ఇక్కడే అక్కడ వద్దాం పెళ్లి లేవు ఏడాడ కూర్చోద్దండి మీరు పెళ్లి లేవు అని చెప్పి పిల్లి పిల్లి వెతుకొచ్చేద్దండ వెతకొద్దు వేయండి పెళ్లి వచ్చిన అమ్మా నాయన బాబు ఉండవు అమ్మా ఇక్కడే నీ ఎదురుగానే ఉండ బాబు ఎదురుగానే అమ్మకు నడిమి ఇంతలా ఉండేది అమ్మా బాబు నువ్వు పక్కన ఉన్న చూసే బాకీ లేదు అవును కదా ఎవరు తప్పు చేసినమ్మా నువ్వేడు ఇక్కడే లే బాబు ఇక్కడే ఉన్నాను బాబు పరమాత్ముడు పెళ్ళి అన్యాయంగా పెట్టుకునేసినా ఎవరు తప్పు చేసినమ్మా సరేలే బాబు నా 3వ పెండ్లంకి ఏమైనా తప్పు చేయగలరా నన్ను నా 2వ పెండ్లంకి ఏమైనా అన్యాయం చేయగలరా ఎవరికి అన్యాయం చేయగలమా ఇక్కడే బాబు పరమాత్ముడు కళ్ళు పెట్టుకొని అమ్మ ముట్టుకోకూడదా ముట్టుకోరాదు బాబు ఎలా నీకేం గెలిచిపెట్టింది లే కాదమ్మా తలకాయ ముట్టుకుందామని అమ్మదే యాడుండవు కదా ఇక్కడే లే బాబు తలకాయ లే అప్పయ్య చూద్దాం అమ్మది ఎంతలా ఉందా తలకాయ లేమ్మా సరేలే బాబు బాగుండవమ్మా నేను బాగున్నాను నాయన ఎన్నాళ్ళైనమ్మా నీ మొగం మూసే మక్కమ్మ చూసిలే ముక్కండి పేరు లేవా నువ్వు గుడ్డోడు అంటే ఎవరు నిమ్మేలు రైతావా చదువు నా కొడుకు నువ్వేడుండవు ఇక్కడే లే బాబు బాగున్నాను నాయన ఎట్లా అయిపోయినారా ఇంకేం కడుపులో మంచి బాబు పరమాత్ముడు అన్యాయంగా కండ్లు పేర్కొనేసినాడు మా నా కండ్లు రాలంటే ఒకే ఒక మార్గం అదేమిటి బాబు ఈ పావుగొండలో మహాపతివ్రత అంటే నువ్వే అవును మహాభక్తురాలంటే నువ్వే పెళ్లి చేయికి రోగాలు గుణాలు చేసే శక్తి ఉంటుందంట అవును నాయన నువ్వు తల మీద చేపెట్టున్నావు రోగాలు వస్తాయంట నిజమే రోగాల కాదరా రోగాలు పోతాయి పోతాయి అవును నిజమే పోతాయంట నువ్వు నా తల మీద చేపెట్టి నా కళ్ళ చేతో చేసి నీ పతివ్రతను చూపించమాట అంటే నీ తల మీద నేను చేయి పెడితే నీ కన్నులు వస్తాయన్నమాట సరే బాబు దొంగ పొడుగు చాలా ఉండవు లేదు పెట్టాలమ్మా పరమాత్మ పరంజతి ఏమరా వచ్చినా ఉండేట పైన అలా జోరుగా వదిలి తెచ్చి కండ్లు వస్తాయి ఉండు తెరిస్తే వస్తాయండి వచ్చేసలే చూద్దాంరా ఆయమ్మ నా తల మీద చేయి పెట్టుకే నాకు కండ్లు వచ్చేసిందంట ఆయమ్మ చేయికి ఎంత శక్తి ఉండదు అంత శక్తి ఉన్నట్టు ఎంత భక్తి చేయండి